హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలు సర్బత్ చేయబోతున్నానండి. ఈ సర్బత్ చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. ఈ సర్బత్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చండి. కడుపుకి చల్లగా హాయిగా ఉంటుంది. ఈ వేసవికాలంలో ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా శరీరానికి చలువ చేస్తుందండి. సింపుల్గా ఎలా చేసుకోవాలని మనం ప్రాసెస్ అయితే చూద్దాము. కొబ్బరి పాలు, సబ్జాలు, అలాగే మనకి బాదం పిసిని, కొద్దిగా పంచదార కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకుని ఈ వేసవికాలంలో చల్లని డ్రింక్ లాగా మనము బయట తీసుకోకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళిపోవచ్చండి. అంత సింపుల్ అయిన సర్బత్ అయితే ఈరోజు మన ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకొని చూద్దాము. ముందుగా కావాల్సిందైతే ఒక కొబ్బరికాయనైతే తీసుకొని ముక్కలుగా కోసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను బాదం పిసిని ఒక 5-6 పలుకుల కింద అయితే తీసుకొని కడిగేసుకున్నాను. ఒకసారి కడిగేసుకొని నానబెట్టుకోవాలండి. ఇది మ్యాక్సిమం మనకి 5-6 గంటల సేపు అయినా నానాలి. అలాగే ఒక స్పూన్ వరకు సబ్జాలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా నానబెట్టుకోవాలి. ఇదైతే నేను ముందు రోజు రాత్రికే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు కొబ్బరికాయనైతే తీసుకున్నాను కదా, కొబ్బరికాయనైతే చితకొట్టుకొని ఇప్పుడు ఈ కొబ్బరికాయని ముక్కలు తీసుకొని మనం కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరికాయ పాలు తీసుకొని మనము రెడీ చేసుకోవడానికి ముందుగా ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నైలాన్ సగ్గుబియ్యం అయితే నేను తీసుకున్నానండి. ఈ నైలాన్ సగ్గుబియ్యం ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల చక్కగా మన కడుపుకి చల్లగా హాయిగా ఉంటుందండి. శరీరం వేడి కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని అయితే ఒకసారి కడిగేసుకొని ఒక గ్లాస్ వరకు నీళ్ళు అయితే వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడికినప్పటికీ మనం అయితే కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకున్నాను కదా, ఈ కొబ్బరికాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులోని ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని కొద్ది నీళ్ళు వేసుకుంటూ చిక్కగా కొబ్బరి పాలను అయితే తీసుకోవాలి. మీకు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేవచ్చు. నేనైతే బాదం పప్పు ముందుగా నానబెట్టుకున్నాను కనుక ఒక 4 పలుకులు తొక్క తీసుకొని అయితే వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటిని కొబ్బరి పాలు కోసం మిక్సీ చేసి పక్కన పెట్టుకొని ఈలోపు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి. ఇందులోకి అయితే ఒక 2-3 స్పూన్లు పంచదారను అయితే వేసుకుంటున్నానండి నేను. ఒక 3 స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాను కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకున్నాను అనుకోండి, సగ్గుబియ్యం చల్లారుతాయి. కొద్దిగా నీళ్ళు కూడా వేసుకున్నాను, ఒక 2 చెంచాల వరకు. ఈ వేడికి పంచదార కరిగిపోతుంది కదా, మనకి లిక్విడ్ లాగా అవుతుంది, కూడా త్వరగా చల్లారిపోతుంది. పంచదార వేసేసి ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి పాలు కూడా మిక్సీ చేసి పెట్టేసాం కదా, కొబ్బరి పాలను అయితే వడకట్టేసుకుందాము. చూసారా, చిక్కగా అయితే కొబ్బరి పాలని మిక్సీ పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు వడకట్టుకొని మనకి పాలు ఎక్కువగా కావాలంటే రెండోసారి కూడా వేసుకొని చిక్కగా పాలు తీసుకోవచ్చండి. 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. 3-4 సార్లు వేసుకున్న మనకు పాలు అనేది పలచగా వస్తాయి కానీ రుచి అన్నది ఉండదు. ఇక్కడ ఇలాగా స్టెయినర్లో వేసుకొని చేత్తో నొక్కి పెట్టుకున్నాం అనుకోండి, చిక్కగా కొబ్బరి పాలు అయితే దిగిపోతాయి. అలాగే ఇక్కడ నేను తీసుకున్న ఫస్ట్ టైం కొబ్బరి పీసులంతా కూడా పాలు అయితే ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్నే మళ్ళీ రెండోసారి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా ఒక అర గ్లాసు నీళ్ళు వరకు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ టైము ఇలా చేయడం మర్చిపోయానండి. ఫస్ట్ టైం అయితే మీరు ఇలాచీని వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొబ్బరి పాలులోని ఇలాచీ వేసి మిక్సీ పట్టించుకున్నాను అనుకోండి, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇలాచీని వేసేసుకొని మిక్సీ పట్టించుకున్నాను కదా, ఇప్పుడు ఈ పాలు కూడా రెండోసారి వడకట్టేసుకోవాలి. ఈ రెసిపీకి 2 సార్లు తీసుకుంటే సరిపోతుందండి. చిక్కగా ఉంటేనే ఇది రుచి మరింత ఎక్కువగా ఉంటుంది. మనకి ఎక్కువ మంది ఉన్నారు చేసుకోవాలనుకుంటే ఒక 2-3 కొబ్బరికాయలు వరకు కొబ్బరి పాలు తీసుకుని అనుకోండి, చిక్కగా వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పాలను అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కోసం మిక్సీ పట్టించుకోవాలండి. ఒక 10 జీడిపప్పు పలుకులు, 10 బాదం పప్పు పలుకులను అయితే వేసుకొని కోర్స్గా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను పల్స్ మోడ్లోని. ఇది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు కొబ్బరి పాలు మనకి తీసి పెట్టుకున్నాం కదా, ఈ వీటిని అయితే ఒక గిన్నెలో తీసుకున్నాను కదా. సగ్గుబియ్యం కూడా బాగా చల్లగా అయిపోయినాయండి. ఇప్పుడు ముందు రోజు నానబెట్టుకున్న బాదం పిసిని ఉంది కదా, అదే బాదం జిగురు అని కూడా అంటారు, దీన్నే గూంది అని కూడా అంటారు. చూసారా, రాత్రి నానబెట్టుకుంటే ఉదయంకి మంచు ముద్దలాగా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు
పక్కన పెట్టుకొని మిగతాదంతా కూడా వేసేసుకుంటున్నాను నేను. అలాగే సబ్జాలు కూడా మొత్తాన్ని వేసేసుకుంటున్నానండి. సబ్జాలు, బాదం జిగురు మొత్తాన్ని వేసైతే కలిపేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకొని బాగా చల్లారిపోయిన సగ్గుబియ్యాన్ని అయితే వేసేసుకోవాలండి. మనం మామూలుగా పిండి సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. చక్కగా ఉడకబెట్టుకొని వాటిని కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర అయితే నైలాన్ సగ్గుబియ్యం ఉన్నాయండి. నైలాన్ సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ అయితే మనం మిక్సీ పట్టించుకున్నాను కదా నేను, వాటిని కూడా కొద్దిగా పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కావాలంటే ఇందులో కొద్దిగా ఐస్ ముక్కలు వేసుకోవచ్చండి. లేదంటే ఇదే గిన్నెతో మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, రుచిగా, కడుపుకి చల్లగా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ ఫ్లేవర్ బాగా నచ్చుతుందండి. చూసారా, సర్బత్ అయితే రెడీ అయిపోయింది కదా, కొబ్బరి పాలు. నేనైతే ఒక గ్లాస్లో వేసి సర్వ్ చేసేసుకున్నాను. ఈ డ్రింక్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.